చందమామ కథ సాలీడు చరిత్ర. పూర్వం ఒకప్పుడు చాలా అందమైన యువతి ఉండేది. ఆమెకు నూలు వడికే పని, నేత పని బాగా చేతనవును. నిజానికి ఆమె నూలు వడికినట్లు, నేసినట్లు మరెవ్వళ్ళు వడకలేరు, నేయలేరు. ఆ అమ్మాయి మగ్గం దగ్గర కూర్చొని నేస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అందుకనే అనేక దేశాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళెందరో ఆమె పనితనాన్ని చూడ్డానికి వస్తారు. ఆమె నేసిన బట్టల పైన ఆమె రంగురంగులతో వేసే పూలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అవి నిజమైన పూలే అనుకొని ఒక్కొక్కప్పుడు సీతాకోక చిలుకలు అవి వచ్చి వాళ్తూ ఉంటాయి కూడాను. సామాన్యంగా జరిగే పనేంటంటే ఆ అమ్మాయి పని ప్రారంభించి ఏదో ఒక వస్త్రం నేయడం పూర్తి చేసింది అనుకుందాం. ఈ సంగతి ఏ మహారాణికో తెలిసి తక్షణమే కోరినంత ధనమిచ్చి కొనేసుకుంటుంది. ఆ పిల్ల తయారు చేసిన వస్త్రాలను కొనడానికి అంత పోటీ. ఈ విధంగా ఆ అమ్మాయి చాలా ధనం సంపాదించింది. సంపాదించడం బాగానే ఉంది గాని ఆ పిల్లకు ధనం ఎక్కువగా పోగుపడేసరికి తగని గర్వం పట్టుకుంది. ఒకనాడు ఆ పిల్ల పని దినాన్ని చూడ్డానికి వచ్చిన ఒక ఇల్లాలు అన్నది కదా, అమ్మాయి నువ్వు నేసిన బట్ట పాము కుబుసంలాగా ఎంత నాజుగ్గా ఉన్నదమ్మా. ఇంత నేర్పు కలగడానికి కేవలం ఆ సరస్వతీదేవే స్వయంగా నీకు ఈ విద్య నేర్పుండాలి అని. ఇలా మెచ్చుకున్నందుకు మరొకళ్ళైతే సంతోషించి ఉందరు. కాని గర్వించిన ఆ పిల్ల సంతోషించకపోగా అడ్డుగా తలూపి, వెళ్ళవమ్మా, బాగానే చెప్పావులే, అసలు ఆ సరస్వతీదేవికి వచ్చినా నాకు నేర్పడానికి, అయినా నాకేంటి ఎవళ్ళో విద్య నేర్పడం ఏంటి, నేనే 100 మందికి నేర్పుతా అని బడాయిగా మాట్లాడింది. ఆ మాటలు వింటున్న ఆ పిల్ల తండ్రి, అమ్మాయి అలా మాట్లాడడం పొరపాటు, అవివేకం కూడా. ఈ సంగతి సరస్వతీదేవికి తెలిసిందంటే నీకు తగినట్టు బుద్ధి చెప్పి శిక్ష వేస్తుంది సుమా అని ఆమెని మందలించాడు. గర్వించిన ఆ పిల్ల అప్పటికి ఊరుకోక, అలా అంటారేమిటి నాన్నగారు, ఆ సరస్వతీదేవి ఇక్కడికి వచ్చినట్టయితే ఎవరి పనితనం ఎటువంటితో తెలిసిపోను. నేను నేసినంత నాజూగ్గా ఆమె నేయగలదేమో, రమ్మను చూద్దాం అంటూ ఆమె తండ్రి మాటను కూడా ధిక్కరించింది. సరిగ్గా అదే సమయంలో ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి, అమ్మాయి నువ్వు చాలా పనితనం నేర్చిన పిల్లవే కావచ్చు, అయినప్పటికీ ప్రపంచానికి విద్యలు నేర్పే సరస్వతీదేవిని నిందించడం తగదు. ఇప్పుడైనా పొరపాటుకి పశ్చాత్తాపడినావంటే ఆమె నిన్ను క్షమిస్తుంది అని మందలించింది. ఆ మాటలు వినేసరికి ఆ గర్వించిన పిల్లకు ఉడికెత్తి, వెళ్ళవమ్మా ముసలమ్మ, నువ్వు ఒక పెద్ద మనిషిలాగా చెప్పొచ్చావు, నేత సంగతి నీకేం తెలుసు, తెలియని విషయాల్లో వేలు పెట్టడం ఎందుకు చెప్పు, రమ్మను మీ సరస్వతీదేవిని, పరీక్ష పెట్టిస్తే చాలు, ఎవరి పనితనం ఎటువంటిదో చూద్దు గాని అని ముసలమ్మని కసిరి కొట్టింది. వెంటనే ముసలమ్మ వేషం మార్చేసి సరస్వతీదేవి రూపంలో ప్రత్యక్షమై ఎదుట నిలబడింది. అక్కడ ఆ పిల్ల పనితనాన్ని చూడవచ్చిన వాళ్ళందరూ, అయ్యో ఎంత పని జరిగింది, ఆ పిల్ల మంచి పనికత్తియే, అయితే ఎందుకు తగని గర్వం, ఆమెకి బుద్ధి చెప్పడానికే సరస్వతీదేవి స్వయంగా వచ్చేసింది, ఆ పిల్లను పాపం దేవి ఏమి చేసిపోతుందో అని గడగళ్లాడిపోతున్నారు. ఎంత పని జరిగినా ఆ పిల్లకు కొంచెం కూడా గర్వం తగ్గలేదు. ఓహో, నీవే నా సరస్వతీదేవివి, సరే సంతోషమే, కాని నాతో సమంగా వడకటం నేయడం నీకు చేతనవునా అని అడిగింది. ఆ ప్రశ్నకు జవాబుగా, ఓసి పిచ్చి పిల్ల, ఇక్కడ 2 మగ్గాలు ఉన్నాయి కదా, చెరువు ఒక మగ్గం మీద నువ్వొకటి నేనొకటి వస్త్రాలు నేద్దాం అన్నది సరస్వతీదేవి. అలా ఇద్దరు నేత ప్రారంభించారు. కొంతసేపటికి చెరువు ఒక వస్త్రం నేశారు. 2 వస్త్రాలు చక్కగానే ఉన్నాయి. దేవి నేసిన వస్త్రం పైన ఆమె కొన్ని అందమైన బొమ్మలు వేసింది. దేవిని ధిక్కరించిన గర్వపోతులు ఎలా శిక్ష పొందుతారో ఆ బొమ్మలు చూస్తే తెలుస్తుంది. ఆ బొమ్మలు చూసైనా ఆ పిల్ల పశ్చాత్తాపం చెంది బుద్ధి తెచ్చుకుంటుందేమోనని ఆమె ఉద్దేశం. ఆ పిల్ల కూడా తను నేసిన వస్త్రం పైన కొన్ని బొమ్మలేసింది. ఆ బొమ్మలు సరస్వతీదేవి తన స్నేహితులతో పోట్లాడుతున్నట్టు కోపపు ముఖాలతో ఉన్నాయి. ఆ పిల్ల పనితనానికి దేవి సంతోషించింది. కాని వస్త్రం మీద బొమ్మలు చూడగానే ఆమెకు ఒళ్ళు మండింది. అమ్మాయి నువ్వు నాకంటే చక్కగా నేసావు, సంతోషమే, పనితనంలో నువ్వే నాకంటే గొప్పదానివి, ఇంత పనితనము నీకు చేతిలో ఉన్నందుకు తగిన వినయం కూడా ఉన్నట్టయితే రాణించుందువు, కాని నీకు తగ
తగని గర్వం. అందుచేత నిన్ను శిక్షించక తప్పదు. ప్రపంచంలోకెల్లా వడుకుటల్లోనూ నేతపల్లిలోనూ నిన్ను మించిన వాళ్ళు లేరనే పేరు శాశ్వతంగా ఉండిపోయేట్టు నిన్ను దీవిస్తున్నాను. అయితే నీ గర్వానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఎల్లప్పుడూ ఈ పనిలోనే ఉండిపోతావు. మరే పని నీకు చేత కాదు. ఇదే శిక్ష అని సరస్వతీదేవి ఆ పిల్లను శపించింది. ఇలా శపించుతూ దేవి ఆ పిల్లనేసిన వస్త్రాన్ని ముక్కలు ముక్కలుగా చించేసింది. దేవి పెట్టిన శాపానికి ఫలితంగా గర్వించిన ఆ పిల్లకు తల వెంట్రుకలు రాలిపోయినాయి. ఆమె చక్కటి శరీరమంతా తగ్గిపోయి బొటలి వేలి గోరంతా చిన్నదైపోయింది. క్రమంగా ఆమెకు ఒక సాలెపురుగు రూపం వచ్చింది. ఇక చేసేదేముంది, ఆ అమ్మాయి సిగ్గుచేత రెండు గోడలు కలిసిన మూలకు పోయి నాటి నుంచి నేటి వరకు నాజూకైన దారాలతో అలా గూళ్ళు అల్లుకుంటూనే ఉంది. చందమామ కథ. దేవుడికి యజమాని. హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసిన ఓ మహాయోగి ఒకసారి ఒక ఊళ్ళోకి వచ్చి ఒక గుళ్ళో బస చేశాడు. ఆ ఊరిలో గొప్ప భక్తుడిగా పేరు తెచ్చుకున్న ఒకతను ఆయన దర్శనార్థం వెళ్ళాడు. ఆయన ఆ భక్తుడి వంక తీక్షణంగా చూసి మొహం తిప్పుకున్నాడు. మిగిలిన అందరితో ప్రసన్నంగా ఉండి ఒక్క తన విషయంలోనే ఆయనలా ప్రవర్తించడం అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. పైగా తాను ఇతరులందరికన్నా దైవాన్ని నియమనిష్టలతో నిత్యం పూజించే భక్తుడాయే. ఆ మహాయోగి తనను అలా చూడడం వెనకాల అంతరార్థం తెలుసుకోవాలనిపించి అతను ఆ యోగిని ప్రశ్నించాడు. స్వామి, నేనేం తప్పు చేశానని మీరు నా వైపు ఆగ్రహంగా చూశారు అని అడిగాడు. నువ్వు భగవంతుడి కంటే గొప్పవాడివని భావిస్తున్నావు కనుక అని కొంచెం కోపంగా చెప్పాడు ఆ యోగి. ఛాఛా, నేను అలా ఎన్నడూ అనుకోవడం లేదే అన్నాడు ఆ భక్తుడు. అనుకోవడం లేదా? నిత్యం నీ పూజ అయ్యాక కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ఏం ప్రార్థన చేస్తావో చెప్పు నాకు, అప్పుడు నీ దోషం చెప్తాను అన్నాడాయన. ఏముంది స్వామి, నా కుటుంబాన్ని చల్లగా కాపాడు, నా పొలంలో పంట బాగా పండేలా చెయ్యి, మా అమ్మ అనారోగ్యం తగ్గించు, నాకు ఇంకా ధనధాన్యాలివ్వు అని కోరుకుంటాను అన్నాడు. దేవుడికి అలా సూచనలు ఇవ్వడానికి నువ్వు దేవుడు యజమానివా? నీకేమి ఇవ్వాలో నువ్వు చెప్తే కాని తెలుసుకోలేని మూర్ఖుడా నిన్ను సృష్టించిన దేవుడు నీకన్నా ఆయనకే ఎక్కువ తెలుసని గుర్తుంచుకో. ప్రార్థన అనేది మనం చేసిన పాపాలని క్షమించమని, దేవుడి మీద విస్మృతి కలగకుండా ఉండాలని, ఇతరులను సౌఖ్యంగా ఉంచమని కోరడానికే. భగవంతుని ప్రార్థన ద్వారా ఇంకేం కోరినా అది నీ మూర్ఖత్వమే అవుతుంది అన్నాడు ఆ మహాయోగి. ఆ బోధనతో ఆ భక్తుడి కళ్ళు తెరుచుకున్నాయి. ఆ తర్వాత అతను దేవుణ్ణి సరిగ్గా ప్రార్థించడం నేర్చుకున్నాడు. చందమామ కథ. సత్సంగం గొప్పతనం. ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్లి సత్సంగం యొక్క గొప్పతనం ఏమిటి అని అడిగాడు. శ్రీకృష్ణుడు వెంటనే ఒక పురుగును చూపించి దాన్ని అడగమన్నాడు. నారదుడు అలాగే వెళ్లి ఆ పురుగుని సత్సంగం గొప్పతనం ఏమిటి అని అడిగాడు. అలా అడగగానే ఆ పురుగు నారదుల వైపు ఒక్కసారి చూసి టక్కును చచ్చిపోయింది. నారదుడు మళ్లీ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి, స్వామి, ఆ పురుగు సమాధానం చెప్పేలోపే చనిపోయింది అన్నాడు. శ్రీకృష్ణుడు అప్పుడే పుట్టిన ఓ చిలుకను చూపించి దాన్ని అడగమన్నాడు. నారదుడు ఆ చిట్టి చిలుకని అదే ప్రశ్న అడిగాడు. అది కూడా నారదుడి వైపు తేరిపార చూసి వెంటనే ప్రాణాలు విడిచింది. నారదుడికి బాధ కలిగింది. మళ్లీ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, మీరే సమాధానం చెప్పండి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, అయితే ఈసారి ఇప్పుడే పుట్టిన ఆ లేగదూడను అడుగు అన్నాడు. నారదుడు ఈసారి భయంగా ఆ దూడ దగ్గరికి వెళ్లి అదే ప్రశ్న అడిగాడు. అది కూడా వెంటనే మరణించింది. 3 జీవాల మరణం నారదుణ్ణి బాగా కలచివేసింది. మళ్లీ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి, హే కృష్ణ, ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష అన్నాడు. ఆయన ఈసారి నారదుణ్ణి ఒక రాజభవనంలోకి వెళ్లి అప్పుడే పుట్టిన రాజకుమారుణ్ణి అడగమన్నాడు. ఈసారి రాజకుమారుడు మరణించడని అభయం కూడా ఇచ్చాడు. నారదుడు అలాగేనని రాజభవనంలోకి వెళ్లి అప్పుడే పుట్టిన పసికందు రాకుమారుణ్ణి అదే ప్రశ్న వేశాడు. ఓ నారద మునీంద్ర, సత్సంగ మహిమ మీకింకా అర్థం కాలేదా? మీరు నన్ను మొదట ప్రశ్నించినప్పుడు నేను ఒక పురుగుని, మీ దర్శన భాగ్యం చేత రెండోసారి చిలుకనే పుట్టాను. మీరు మళ్లీ వచ్చి నన్ను అడిగారు. అప్పుడు నేను లేగదూడగా జన్మించాను. మీరు 3వ వచ్చి కూడా నన్ను అడగడం వల్ల పరమోత్కృష్టమైన మానవ జన్మ లభించింది. కేవలం సాధు పుంగవులైన మీ
దర్శన భాగ్యం చేతనే నాకింతటి అదృష్టం ప్రాప్తించింది అన్నాడు నవ్వుతూ.